బాగానే ఉంది నడు. ఏమిటి ఫ్రంట్ లో నేను నడుస్తుంటే బ్యాక్ నుంచి ఏమన్నా చేద్దామనా? కొత్త ఐడియాలు ఇవ్వద్దు. నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తాను. చేతులు ఎత్తి నడవనా? దిక్కులు చూస్తున్నాడు. सूरी साहब आपका फोन। एक्सक्यूज मी, कैरी ऑन। యా సూరి హియర్. నేనండి జీకేని మాట్లాడుతున్నాను. ఇందు ఎక్కిన విమానం గురించి వివరాలు ఏమైనా తెలిసినాయా? అబ్బే లేదండి. అయినా మీరేం కంగారు పడకండి. ఏదైనా ట్రబుల్ ఉన్నట్టయితే మా వాడు కమ్యూనికేట్ చేసేవాడు కదా. అలాగే ఇన్ఫర్మేషన్ రాగానే చెప్పండి. ఏమిటి? మన జీకే గారు. అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను. మనకి ఏ విధమైన కమ్యూనికేషన్ రాలేదు. ఏమైనట్టు? నేను మొత్తుకుంటూనే ఉన్నాను ఆ పాటలు కూడా వద్దు అని. పాడుతూ సంతకం పెట్టేశారు. ఇప్పుడు చూడండి ఏమైందో. పోనీ ఈ సంగతి ప్రసాద్ మావయ్యకి చెప్పేద్దామా నాన్న? ఈ సంగతి ఆయన తెలిసిందంటే నువ్వు పాడుతుంటావే జజ్జనకర జనారని, అలా అయిపోద్ది నా పని. ఇందు లేని నా జీవితం నువ్వు పాడే పాటలాగా ఉంటుంది నాన్న. ఏమైంది? ఆకలేస్తుంది. కొలిసి ఎందుకు? ఆకలిగా ఉందన్నావుగా, ఇవ్వు ఇవ్వు. కమాన్ కమాన్ కమాన్. నీకు చేపలు అంటే ఇష్టమా? ఇదిగో ఇటువంటి మంచు కొండల్లో ఆకలేస్తే మనుషులు ఒకరినొకరు తింటారట. ఏంటలా చూస్తున్నావు? నేనే నిన్ను తిన్నగానే నువ్వు నన్ను తినకపోతే చాలు, అదే 10,000. దొరికింది దొరికింది. ఇప్పుడు ఉపయోగించు నీ కత్తి. తీసుకో. హలో బాగున్నారా? హలో బాగున్నారా? రండి కూర్చోండి. ఈ మర్యాదల తర్వాత అండి, ముందు మా ఇందు సంగతి తేల్చండి. సారీ అంకుల్, మెసేజ్ రావట్లేదట. బహుశా రేడియో కంట్రోల్ మిస్ అయి ఉంటుంది. ఏదైనా డేంజర్ ఆయాతో సాప్ కొండ మీద ఫ్లైట్ ల్యాండ్ కరేగా. ప్రతిసారి ఇలాంటిదే ఏదో ఒకటి చెప్తున్నారు, ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఏమండి మీరు ధైర్యంగా ఉండండి. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళ హెల్ప్ అడుగుదాం. అన్నయ్య ఫోన్ చేసి ఇందు గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నిజమే, ఈ సంగతి వెంటనే ప్రసాద్ మావితో చెప్పేదానన్న. థ్యాంక్ యూ బచ్చలాల్, నీ కష్టం ఉంచుకోను. మళ్ళీ ఏమొచ్చింది? ఏంటి కాళ్ళు బీగుతున్నాయా? కొంచెం ఊపిరి పీల్చు. కళ్ళు తెరు. నాలుగు చూపించు. ఓకే. ఏమైంది నాకు? నాకేం తెలుసు, డాక్టర్ చూస్తే ఇలాగే అనేవాడుగా. ఇప్పుడు అవసరం వచ్చిందనమాట. రా. బాగా పిండి టాప్ టు బాటం ఆరేసుకో. బుద్ధి లేకపోతే సరే. ఆడదాన్ని ఫస్ట్ టైం చూశాను అనుకో. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను.
ఎలుగుబంటి వచ్చింది. నేను వచ్చి మీ మీద పడ్డా. కావాలని నా మీద పడ్డా. అరే ఎలుగుబంటి వచ్చి. ఓ సారీ. ఇక్కడ నుంచి పద. నేను రాను, నాకు ఇక్కడే బాగుంది. ఆ ఎలుగుబంటి ఇక్కడికి వచ్చిందంటే ఇద్దరిని చంపేస్తుంది. పద. నేను రాను, దానికంటే నువ్వే డేంజర్ లో ఉన్నావు. నీకేవేవో ఐడియాలు వస్తున్నాయి. వస్తావా రావా? రాను. ఇక్కడే చావు. రానన్నావుగా? నేను వచ్చింది చలి కాచుకోవడానికి. మంట వేసింది నువ్వు చలి కాచుకోవడానికి కాదు, ఎలుగు వస్తే బెదిరించడానికి. మంట ఉంటే అది రాదు. కూర్చో. మోహన్ సాబ్, ఇలాంటి పార్టీలు ఇస్తారని తెలిస్తే ఎన్ని చెంపదెబ్బలైనా తింటాం. క్యా దిగులు సాబ్? వాడు మందు ఎక్కడ లేదయ్యా. అంత బ్యాడ్ మందు హై. ఒరే 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 ఒరే, నువ్వు ఒట్టి వాగుడు భజనాలు అనుకున్నాను. వాగుడు భజనాలు అనుకున్నానా? ఉన్న మందంతా నువ్వే తాగేశావు. మళ్ళీ నాకు ఇందు గుర్తుకొస్తుంది. ఏం చెయ్యాలి? హిందూ మేడం గురించా? హిందూ లడికి గురించి మీరు ఫికర్ కాకండి భాయ్. అది మా చందు సాబ్ దేకేగే. ఏం దేకేంగారా? హిందూ లడికి ఏం కావాలంటే అది ఇస్తాడు. ఏమిస్తాడంటావు? చుమ్మా కావాలంటే ఇస్తాడు. అంత గొప్పోడు. ముద్దివ్వటం అంత గొప్పతనమా? అదేంటండి, అక్కడ టండా బాగా ఉంటది, అందుకని మేడంని గట్టిగా కౌగిలించేసుకొని చలి లేకుండా చేస్తాడు. అంత త్యాగమూర్తి. ఆడపిల్లని, అందులోనూ పెళ్లి కాని ఆడపిల్లని వాటేసుకోవడం త్యాగమా? పనికొస్తుంది, ఇటు తీసురా. పనికిరాని చాలా ఉన్నాయి. మ్యాప్ 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 మనకు పనికొస్తుంది. అరే ఒరేయ్, నువ్వు ఎంటీ, ఈ బాటిల్ ఎంటీ. చెయ్యి. క్యాప్ నుంచుకో. థ్యాంక్స్ రా, ఇది డెఫినెట్ గా పనికొస్తుంది. ఏయ్, ఇది నీకెందుకురా, నేను తీసుకుంటాను. వద్దు. నీ కర్మ. అవును, తాగొచ్చు, పర్లేదు. అంటే నీ ఉద్దేశం రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చానని అడ్డమైన అలవాట్లు ఉన్నాయనుకున్నావా? ఇది కొంచెం తాగితే ఒళ్ళు వేడెక్కి వణుకు తగ్గుతుంది. నువ్వే తాగు, నీకే వణుకు తగ్గుతుంది. ఓకే. ఆహా, ఇది కాస్త పట్టుకో. సిగరెట్ వెలిగించుకోవాలి. చాలా రోజుల తర్వాత సిగరెట్ దొరికింది.
సిగరెట్ కావాలా? ఇదిగో. అదొద్దులే. బాగుందిరా. తాగింది చాలు, నన్ను కాస్త తాగని. రేయ్, నీకు నా మీద కోరిక కలిగిందనుకో, ఇక్కడ ముద్దు పెట్టుకో, అంతకంటే ఏమి చేయొద్దు. రేయ్ చందు, నువ్వు మంచోడివిరా, నేనే పిచ్చి మొగాన్ని. 4 రోజుల నుంచి నువ్వు నేను ఎలుగుబంటి తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. నువ్వు బ్యాడ్ మ్యాన్ అయితే నా బతుకు చింతకాయ పచ్చడి అయిపోయేది. థ్యాంక్స్ రా.